కోట్ల చీటింగ్ కేసులో కొనసాగుతోంది దర్యాప్తు. దీనికి సంబంధించి అధిక వడ్డీలను ఆశ చూపించి డబ్బులు వసూలు చేశారని చెప్తున్నారు. పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో ఈ దందా జరిగింది. షేర్స్ లో పెట్టుబడులు అంటూ డబ్బులు వసూలు చేశారు స్వాతి, బాలాజీలు. ఇప్పటికే స్వాతి అరెస్ట్ అయింది. బాలాజీ కోసం గాలిస్తున్నారు. బాలాజీ కోసం లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు జీడిమెట్ల పోలీసులు. దాదాపు 1309 మందిని మోసం చేశారు నిందితులు. అధిక వడ్డీలు అంటూ 150 కోట్ల రూపాయల్ని వసూలు చేశారని చెప్తున్నారు బాధితులు. 2-3 నెలలు డబ్బులు రిటర్న్స్ ఇవ్వడంతో నమ్మి పెట్టుబడులు పెట్టామని అంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసాము, పేమెంట్ 9 లక్షలు చేసినాము. మాకు 10 మంత్స్ కరెక్ట్ గా ఇచ్చారు. 3-4 మంత్స్ నుండి ఆఫ్ పెట్టినాము. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఇద్దరు ఎవరైతే ఇద్దరు ఉన్నారో పార్ట్నర్స్ వాళ్ళిద్దరు ఒకరు జంప్ అయిపోయినారు. ఎవరమ్మాయి అయితే ఆ ముందో తను నాకు సంబంధం లేదని మాట్లాడుతుంది. అందుకే ఒక 9 lakhs పెట్టాము. రీసెంట్గా December 30కి 5 lakhs పెట్టాను. ఒక 2 months ఇచ్చిండు, తర్వాత ఇవ్వలేదు. అడిగితే ఏం చేసుకుంటే అంటున్నాను. అందుకే మేము పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మాలాంటి వాళ్ళు 1500 మంది ఉన్నారు ఇందులో. మొత్తం ఇది పెద్ద స్కామ్ ఇది. పెంగ్విన్ చీటింగ్ కేసులో ఇప్పటికే 12 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు పోలీసులు. కేసును ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కి బదిలీ చేసే ఆలోచనలో ఉన్నారు. ₹1,00,000కు 20 నెలల్లో 2 లక్షలు ఇస్తామంటే ఇచ్చి నమ్మి మోసపోయామని చెబుతున్నారు బాధితులు. చీటింగ్ కేసుపై మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెంగ్విన్ సెక్యూరిటీ సంస్థకు చెందినటువంటి బాలాజీ, స్వాతి 2 సంవత్సరాల క్రితం ఒక కంపెనీని స్థాపించడం జరిగింది. బాధితుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల వసూలుకు పాల్పడ్డారు. అయితే ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బాధితులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చింతలనే ఉంటాం మేడం. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? వాళ్ళు అసలు ఏం చెప్పారు? అయితే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 5 lakhsకు 10 lakhs, 10 lakhsకు 20 lakhs అంటే డబుల్ అమౌంట్. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 20 months క్లియరెన్స్ చేస్తా ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్లో డబుల్ అమౌంట్ను క్లియర్ చేసి మళ్ళీ 20 monthsలో 5 లక్షలు పెట్టినాం అనుకో, 10 లక్షలు 20 monthsలో క్లియరెన్స్ చేస్తా అని చెప్పి ఒప్పిండు. తర్వాత మళ్ళీ దీపావళి ఆఫర్ అని ఒకటి పెట్టి దాంట్లో 18 months పెట్టిండు. మళ్ళీ ఇట్లా మేము కూడా 10 లక్షలు మా బామ్మర్ది వాళ్ళు కూడా ఉన్నారు, అందులో ఆయన తరఫున కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఏమైందనంటే ఇప్పుడు 3 months కంటిన్యూషన్లో వచ్చింది. 4వ నెల నుండి బంద్ అయిపోయింది. అంటే మొన్న ఫిబ్రవరి నుండి బంద్ అయిపోయింది. 3 months అంటే గట్టిన ఇవి ఏమంటారు షేర్ మార్కెట్ కదా, ఆ ఇన్వెస్ట్మెంట్లో ఈ ఎలక్షన్లు ఆ ట్రంప్ అది ఏదో చెప్తే మేము కూడా నమ్మవలసి వచ్చింది. ట్రేడింగ్ కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి కొద్దిగా ఆగండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా మీ అమౌంట్ మీకు చేసే బాధ్యత చేస్తా అని చెప్తే అట్లా 2 months 3 months ఆగినాం. 30వ తారీఖు నాడు పేమెంట్ ఖచ్చితంగా చేస్తా అని ఒప్పందం చేసుకున్నాడు. 30వ తారీఖు నాడు వస్తే 2 రోజుల నుండే ఆల్రెడీ 30వ తారీఖు 29వ తారీఖు నుండే మేము ఫోన్లు చేస్తుంటే స్విచ్ ఆఫ్ ఉంది. 30వ తారీఖు నాడు వస్తే ఆఫీస్ కాడ ఈ ఆఫీసు నాది అని స్వాతి అనే బాలాజీ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లు ఉంటే ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఆఫీసులో నాకు సంబంధం లేదు, నువ్వు బాలాజీతో పెట్టిపించినావు కాబట్టి నువ్వు బాలాజీని అడుక్కో, ఈ స్వాతి నా తరఫున పెట్టిపించిన నేను ఇచ్చుకుంటా అనే సమాధానము చెప్తున్నారు. మొత్తానికి ఇది పరిస్థితి. బాలాజీ, స్వాతి ఇద్దరూ కలిసి కూడా ఈ పెద్ద మొత్తంలో కూడా ఈ మోసాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తమకు రావాల్సినటువంటి డబ్బులు తమకు ఇప్పియాలంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పోలీసులు మాత్రం ఒక 12 బ్యాంకులకు సంబంధించి ఫ్రీజ్ చేయడంతో పాటు మరొక వైపు ఈ అంశాలకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ రంగాతో కలిసి జ్యోతి, TV9 జీడిమెట్ల నుంచి.